వెల్కమ్ టు ఏబిఎన్ స్పెషల్ ఫోకస్. ప్రకృతితో చెలగాటమాడితే ప్రాణాలు పోతాయా? కేరళ నుంచి కేదార్నాథ్ వరకు వరదలు విలయాలు ఏం చెప్తున్నాయి? వయనాడ్ విలయం తర్వాత పశ్చిమ కనుమల్ని ఎకో సెన్సిటివ్ జోన్గా కేంద్రం ప్రకటించడం దేనికి సంకేతం? సున్నితమైన ప్రాంతంగా ప్రకటించడమేనా? ప్రకృతిని కాపాడటంలో ఏమైనా చిత్తశుద్ధి ఉందా? కేరళలోని వయనాడ్లో వరదలు కొండచెరులు విరిగిపడటంతో కేంద్రం మరోసారి కళ్లు తెరిచింది. మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ ఉండటంతో పశ్చిమ కనుమలపై దృష్టి పెట్టింది. వెస్టర్న్ ఘాట్లోని మొత్తం 56,800 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఎకో సెన్సిటివ్ ఏరియా అంటే పర్యావరణ పరంగా సున్నితమైన ప్రాంతంగా ప్రకటిస్తూ కేంద్రం ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. 6 రాష్ట్రాల్లో ఇది విస్తరించి ఉంది. కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, గోవా, గుజరాత్లో పశ్చిమ కనుమలు విస్తరించి ఉన్నాయి. ఈ ముసాయిదా ప్రకారం పశ్చిమ కనుమల్లో మైనింగ్, క్వారీయింగ్, ఇసుక తవ్వకాలు నిషేధం అమల్లోకి వస్తుంది. ఇప్పటికే మైనింగ్ చేస్తున్న ప్రాంతాల్లోనూ క్రమంగా నిలిపివేయాలి. కొత్తగా భారీ నిర్మాణాలు, థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు చేపట్టకూడదు. ఈ నోటిఫికేషన్ పై ఏమైనా సూచనలు, అభ్యంతరాలు ఉంటే 60 రోజుల్లోగా కేంద్రానికి సమర్పించాలి. എൻ്റെ എല്ലാ കുടുംബവും എല്ലാ ബാക്കിയുള്ളവരും ഒക്കെ ഇവിടെ തന്നെ. അല്ല, ഈ നാട് ഞാൻ പെറ്റു വളർന്ന നാടാണ്. ഞാൻ കുറച്ചാലായിട്ടുള്ള അങ്ങോട്ട് താമസം മാറ്റിയിട്ട് ബാക്കിയെല്ലാം ഇവിടെ തന്നെ. എല്ലാവരും പരിചയമുള്ളവരാണ്. എല്ലാവരും നമ്മുടെ സുഹൃത്തുക്കൾ, കുടുംബം, ബന്ധം. അദ്ദേഹം അനൗൺസ് ചെയ്തിട്ടുള്ള ഈ 3 കോടി എന്ന് പറയുന്നത് ഇത് വളരെയധികം മനുഷ്യസ്നേഹികളായിട്ടുള്ള കുറേ ആളുകൾ ഞങ്ങളുടെ വിശ്വശാന്തിയിലോട്ട് ഒരുപാട് പേര് അതിലേക്ക് തയ്യാറായിട്ടുണ്ട്. അതിലെടുത്തു പറയേണ്ടത് ഡോഫ് കെറ്റിൽ ബോംബെയുടെ സുബോധ് മേനോൻ എന്നുള്ള വ്യക്തിയും അതുപോലെ തന്നെ ഓപ്പറേഷൻ രാഹത്ത് എന്നുള്ള ഒരു സിനിമ ചെയ്യുന്ന അവരും കൂടി ചേർന്നിട്ട് నోటిఫికేషన్లు వస్తున్నా నిషేధం అమల్లో ఉన్నా వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయటం లేదు. మైనింగ్ పై రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ నేతలకు భారీగా ఆదాయం వస్తుండడమే ఇందుకు కారణం. ప్రభుత్వంలో ఉన్నవారే మైనింగ్ డాన్స్ లా మారుతున్నారు. పశ్చిమ కనుమలపై పెరుగుతున్న జనాభా, వాతావరణ మార్పులు, అభివృద్ధి కార్యక్రమాల ప్రభావంపై అధ్యయనం కోసం 2010లోనే ప్రముఖ పర్యావరణవేత్త మాధవ్ గాడ్గిల్ నేతృత్వంలో కేంద్రం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. పశ్చిమ కనుమల్లోని మొత్తం పర్వత ప్రాంతాన్ని ఎకో సెన్సిటివ్ ఏరియాగా ప్రకటించాలని ఈ కమిటీ 2011లో సిఫార్సు చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, స్థానికుల నుంచి ఈ సిఫార్సులపై వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో 2013లో కేంద్ర ప్రభుత్వం ఇస్రో మాజీ చైర్మన్ కె కస్తూరి రంగన్ సారథ్యంలో మరో ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఈ కమిటీ పశ్చిమ కనుమల్లో 37% భూభాగం అంటే 59,940 చదరపు కిలోమీటర్లను పర్యావరణ పరంగా సున్నితమైనదని గుర్తించింది. ఇప్పటి వరకు 5 కమిటీలు ముసాయిదా నోటిఫికేషన్లు విడుదల చేయగా ఇప్పుడు కేంద్రం 6సారి ముసాయిదా ప్రకటించింది. దీన్నైనా అమలు చేస్తారా అంటే అది $1 మిలియన్ ప్రశ్నే. పశ్చిమ కనుమల్లో దాదాపు 70% ప్రాంతంలో ఎలాంటి వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించవద్దని గాడ్గిల్ కమిటీ నివేదికనిచ్చినా పట్టించుకోలేదు. అటవీ భూమిని అటవీయేతర అవసరాలకు మళ్లించడంపైనా నిషేధం విధించాలని సూచించినా కేరళ సర్కార్ ఖాతరు చేయలేదు. గతంలో కాంగ్రెస్, ఇప్పటి వామపక్షాలు కలిపి గాడ్గిల్ కమిటీ రిపోర్టును ఒక చెత్తగా అభివర్ణించాయి. పర్యావరణ పరిరక్షణ పేరుతో పశ్చిమ కనుమల ప్రాంతాల్లో అభివృద్ధిని పూర్తిగా నిలిపివేయటం సరికాదన్నారు రాజకీయ నేతలు. దీని పర్యవసానమే నేటి వయనాడ్ విలయం. దేశంలో దాదాపు 25 కోట్ల మందికి నీటి వనరులను అందించే జలప్రదాతలు ఈ పశ్చిమ కనుమలు. కృష్ణా, గోదావరి, కావేరి వంటి ప్రధానమైన నదులకు పుట్టినిల్లు. అంతరించే ముప్పును ఎదుర్కొంటున్న జీవుల జాబితాలో ఉన్న 325 జీవజాతులు ఈ పశ్చిమ కనుమల్లో ఉన్నాయి. ఇంతటి జీవ వైవిధ్యానికి పుట్టినిల్లైన పశ్చిమ కనుమలు మైనింగ్, నిర్మాణాల దెబ్బకు కనుమరుగవుతున్నాయి. దీంతో కొండచెరులు విరిగి పడుతున్నాయి. ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి. భారీ వర్షాలు కురిస్తే వరదలొచ్చి నేరుగా నివాస ప్రాంతాలు కొట్టుకుపోతున్నాయి. వరదలను నియంత్రించే పచ్చటి కొండకోనలు కనుమరుగవటమే దీనికి ప్రధాన కారణం. మన దేశ భూభాగంలో ఎంత శాతం వరద ముంపునకు గురయ్యే అవకాశం ఉంది? కరువు ప్రాంతాల్లోనూ ఎందుకు భారీ వర్షాలు కురుస్తున్నాయి? ఫ్లయింగ్ రివర్స్ కథేంటి? ఇప్పటిదాకా భారీ వర్షాలు, వరదల్లో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు? దేశ
దేశ భూభాగంలో 13% భూభాగంలో కొండ చర్యలు విరిగిపడే ముప్పు ఉంది. ఉత్తర ఈశాన్య రాష్ట్రాల్లో ఈ ప్రమాదం మరీ ఎక్కువ. చెట్ల నరికివేత, అడవుల ఆక్రమణ ఎక్కువయ్యే కొద్దీ ఈ ముప్పు పెరుగుతుంది. పర్వత ప్రాంతాల్లో విచ్చలవిడి మైనింగ్ చేస్తే మానవాళి మనుగడకే ముప్పని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. అయినా ప్రకృతి ధ్వంసం ఆగడం లేదు. మన దేశానికి భారీ వర్షాలు, వరదలు కొత్త కాకపోయినా వాతావరణ మార్పుల దెబ్బకు ఒకేసారి ఒకే ప్రాంతంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు గతి తప్పుతున్నాయి. అప్పటి వరకు అసలు ఆ ప్రాంతంలో వర్షాలు జాడే లేకపోయినా ఒకేసారి తక్కువ సమయంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో జనం హడలిపోతున్నారు. దీనికి కారణం భూతాపం, సముద్రాలు వేడెక్కడం లాంటి వాతావరణ మార్పులే ప్రధాన కారణాలు. సముద్రాలు వేడెక్కడంతో నీరు ఆవిరై రివర్డ్ ఇన్ ద స్కై లేదా ఫ్లయింగ్ రివర్స్ ఏర్పడుతున్నాయి. ఇవి ఉష్ణమండల ప్రాంతాల నుంచి చల్లటి ప్రాంతాల వైపు కదిలి భారీ వర్షాలు లేదా వినాశనకరమైన వరదలకు కారణమవుతున్నాయి. హిందూ మహాసముద్రం వేడెక్కడం ఈ భారీ ఫ్లయింగ్ రివర్స్ ఏర్పడటానికి కారణమైంది. ఉత్తరాఖండ్, హిమాచల్ సహా ఉత్తర భారతదేశంలో వరదలకు కారణం ఇదే. కురిస్తే ఒకేసారి కుండపోతగా వర్షాలు కురవడం లేదా లేని ప్రాంతాల్లో అసలు వర్షాలే లేకపోవడం పరిపాటిగా మారింది. ఒక్క కేరళలోనే 2018-2020 మధ్య కాలంలో 500 సార్లు కొండ చర్యలు విరిగిపడ్డాయి. గత 2 దశాబ్దాల్లో హిమాలయాల్లో కొండ చర్యలు విరిగిపడటం 30% పెరిగిందని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వెల్లడించింది. 1950తో పోలిస్తే ఆకస్మికంగా భారీ వర్షాలు కురవడం 30% పెరిగింది. వాతావరణ మార్పులతో పాటు అడవుల నరికివేత, నదీ ప్రాంతాల ఆక్రమణ కూడా దీనికి కారణమని తెలిపింది. అందుకే వర్షాకాలం వచ్చిందంటే చాలు పర్వత ప్రాంతాల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన దుస్థితి. చెట్లను విచ్చలవిడిగా నరికివేయడం వల్ల కొద్దిపాటి వర్షానికే రాళ్లు, మట్టి పెళ్లలు పడుతున్నాయి. కేరళ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో ప్రకృతి భీభత్సం సృష్టిస్తోంది. 2013లో ఉత్తరాఖండ్ లోని కేదార్నాథ్ లో భారీ వర్షాల కారణంగా చోరాబారి సరస్సు అకస్మాత్తుగా పొంగి పొర్లింది. ఈ భయంకరమైన ప్రకృతి విపత్తులో 4700 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. 2014లో పూణేలోని మాలిన్ గ్రామంలో పర్వతాలకు పగుళ్లు రావడంతో భారీ విధ్వంసం ఏర్పడింది. కొండ చర్యలు విరిగి పడడంతో దాదాపు 151 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక గ్రామం మొత్తం శిథిలాల కింద కూరుకుపోయింది. 2014లో కశ్మీర్లో వరదలు తీవ్ర రూపం దాల్చాయి. ఈ విపత్తులో సుమారు 500 మంది ప్రాణాలు కోల్పోయారు. 10 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో కూడా వరద బీభత్సం సృష్టించింది. జీలం నది నీరు శ్రీనగర్ ను ముంచెత్తింది. 2018లో వయనాడు సహా కేరళలో భారీ విపత్తులు సంభవించాయి. వరదల్లో 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 2 లక్షల మంది నిర్వాసితులయ్యారు. 2015 డిసెంబర్లో చెన్నై వరదల్లో మునిగిపోయింది. ఒక్క రోజులోనే 49 సెంటీమీటర్ల వర్షం కురవడంతో వందలాది మంది చనిపోయారు. వారం రోజుల పాటు చెన్నై మహానగరం నీటిలోనే ఉంది. నీటి కాలువలను ఆక్రమించడంతో వర్షపు నీరు సముద్రంలోకి వెళ్లేందుకు సైతం వీలు కాలేదు. అక్రమ నిర్మాణాలే దీనికి కారణమని తేల్చారు. 2012లో అసోంలో వచ్చిన వరదతో 27 జిల్లాలు ముంపునకు గురయ్యాయి. వరదల్లో దాదాపు 120 మంది మరణించారు. 22 లక్షల మంది ప్రభావితమయ్యారు. 2005 జూలై 26న ముంబైని వరదలు ముంచెత్తగా దాదాపు 1000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక 2024 వయనాడులో భారీ వర్షాలు, కొండ చర్యలు విరిగిపడటంతో దాదాపు 400 మంది చనిపోయారు. విపత్తుల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎంత నష్టం జరుగుతోంది? వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలేంటి? అభివృద్ధి ముసుగులో ధ్వంసరచన జరుగుతోందా? ఇలాగైతే భావితరాలను కాపాడుకోగలమా? కేరళలో 50% భూభాగంలో ఏటవాలు కొండ ప్రాంతాలే ఉంటాయి. వీటిపైనే ఇల్లు కట్టుకుంటున్నారు. వైనాడ్ లాంటి చోట్ల ఇలాంటి కొండవాలుల్లోనే ఇల్లు కట్టుకుంటున్నారు. పర్వత ప్రాంతాలను ఆక్రమించుకుంటున్నారు. పర్యాటకుల సంఖ్య పెరిగే కొద్దీ హోటల్స్, రెస్టారెంట్లు వెలుస్తున్నాయి. అడవులను నరికేసి అక్కడ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు. ప్రభుత్వం రోడ్లు వేస్తుంది, చెట్లను కొట్టేస్తున్నారు. ఇక్కడ వర్షం కురిస్తే చాలు అప్పటికే వదులుగా ఉన్న మట్టి కిందకు జారిపోతుంది. కొండ చర్యలు విరిగిపడతాయి. వైనాడ్లో జరిగింది ఇదే.
ప్రజల అవసరాలను తీర్చడానికే ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయి. కొండ ప్రాంతాల్లో రోడ్లు వేయడం, హైడల్ థర్మల్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని తమ విధిగా భావిస్తున్నాయి ప్రభుత్వాలు. కాలుష్య నియంత్రణ, ప్రకృతి పరిరక్షణ కన్నా అభివృద్ధి ముఖ్యమంటుంది కేరళ సర్కార్. నిజానికి ఒక్క కేరళనే కాదు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. అందుకే ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ సహా అన్ని చోట్ల వరదలు విలయం సృష్టిస్తున్నాయి, ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నాయి. మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి విధ్వంసానికి కారణం మనిషి స్వార్థమే అంటున్నారు విశ్లేషకులు. దీనికి పర్యవసానమే తుఫానులు, వరదలు, కొండ చర్యలు విరిగిపడటం, భూకంపాలు సంభవించడం. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం గత 5 దశాబ్దాల్లో 12,000కు పైగా ప్రకృతి విపత్తులు సంభవించాయి. 20 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 35 లక్షల కోట్లకు పైగా ఆస్తి నష్టం సంభవించిందని అంచనా. కోట్లాది మంది నిరాశ్రయులయ్యారు. మన దేశంలోని బెంగాల్, సిక్కిం, ఉత్తరాఖండ్, హిమాచల్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలో వరదలకు ప్రధాన కారణం ప్రకృతిని ధ్వంసం చేయడమే. ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం ప్రకృతి విధ్వంసం ఇలాగే కొనసాగితే 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏటా 560 భారీ విపత్తులు సంభవిస్తాయి. వాతావరణ మార్పుల వల్ల ఏటా 3,75 లక్షల మంది దుర్భర పేదరికంలోకి వెళ్లిపోతారు. భూతాపం వల్ల సముద్ర మట్టం పెరిగితే మాల్దీవ్స్ లాంటి దేశాలు కనుమరుగవుతాయి. గడిచిన 2 దశాబ్దాల్లో భారత్లో దాదాపు 1,00,000 మంది మరణించగా 12 లక్షల కోట్ల రూపాయలు ఆస్తి నష్టం జరిగింది. ప్రకృతి విపత్తుల వల్ల ఏటా 70,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుంది. ప్రపంచవ్యాప్తంగా వరదల బారిన పడుతున్న దేశాల్లో ఇండియాది 3వ స్థానం. అందుకే పర్వత భూకంప బాధిత ప్రాంతాల్లో నిర్మాణాలను నిషేధించాలని, అడవుల నరికివేత ఆపాలని కోరుతున్నారు పర్యావరణవేత్తలు. నగరాల్లో వరదలు నివారించాలంటే ప్రణాళికాబద్ధంగా నిర్మాణాలు చేపట్టాలి, ఆక్రమణలు తొలగించాలి, కాలుష్య రహిత ఇంధన వినియోగం పెంచాలి, పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలి. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్.